ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. 2026 ఆగస్టు నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ప్లస్లు మైనస్లు ఈ నెల ఏ విధంగా ఉండిపోతున్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో విశేషంగా కలిసి వస్తుంది అంటారు వాళ్ళకి? ద్వాదశ రాశిలో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి ఆగస్టు మాసం 2026 సంవత్సరం. అప్పుడే ఆల్రెడీ ఆగస్టు దాకా వచ్చేసాం. ఆగస్టు మాసంలో ఆగస్టు 15 రోజున జెండా వందనం చేసుకొని చాక్లెట్ తింటే అదృష్టం అనేది కలిసి వచ్చింది ఆటోమేటిక్గా, ఏ రాశి వరకైనా సరే. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది దేశభక్తిని పెద్దగా చాటి చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆగస్టు 15 రోజు కూడాను ఏదేదో విచ్చలవిడితనంతో చేస్తూ ఉన్నారు. కానీ ఆగస్టు 15 అంటే మనకి స్వతంత్రం మరలా కూడా వచ్చినటువంటి ദിവസം కాబట్టి ప్రపంచం మొత్తం కూడా చేసుకోలేకపోయినా మన భారతదేశం అయితే మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15 బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అయితే ఇటీవల మనం చూసుకున్నట్టయితే కనుక జెండాలు ఎట్లా పెట్టారో కూడా తెలియనటువంటి నాయకత్వం మనకున్నది. అదే వేరే సంస్థ, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనకి వృషభ రాశి ఎందుకు చెప్పాను ఆగస్టు 15 గురించి అంటే, వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా జెండా వందనం చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి స్వతంత్రం అనేది ఎక్కువ కావాలి కాబట్టి వారు ఎక్కువగా పారిశ్రామిక వ్యక్తుల్లోనూ రాజకీయ వ్యక్తులుగా బాగా ఎదుగుతూ ఉంటారు. మంచి సలహాదారులుగా ఉంటారు, మంచి పారిశ్రామిక వ్యక్తులుగా ఉంటారు. అలానే రాజకీయాలు కూడా వీరికి ఎక్కువ పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడే కాదు, పదవులు కూడా బాగా వస్తాయి. ఎదుటి వ్యక్తికి ఏం సహాయం చేయలే కాదు, ఎదుటి వ్యక్తి ద్వారా ఏం చేయిస్తే 10 మందికి ఉపాధి అవకాశం దొరికిందో ఆలోచిస్తారన్నమాట. వీళ్ళు స్టేటస్కి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళు. కానీ వీళ్ళకి ఇటీవల ఏం జరుగుతుందంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నాయి. అలానే ఇటు చూసినట్టు కనుక ఖచ్చితంగా లాభస్థానంలో శని భగవాడు ఉండటం. ఇప్పుడు ఏమైందంటే కనుక 2వ స్థానంలో కుజుడు రావటం. ఆగస్టులో అదే అవుతుంది. 2వ స్థానంలో కుజుడు ఉంటున్నాడు. మిథున రాశిలో కుజుడు ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నా అంటే కొంతమేర తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బంది పడేటువంటి దానికి, అలానే భార్యాభర్తలు గొడవ పెట్టుకునే దానికి, తగాద పెట్టుకునే దానికి, అంటే చెట్టుకోలు కొట్టుకోలేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నా సలహా ఏంటంటే పెళ్లి కాని వారైతే ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవడం మంచిది. ఆల్రెడీ పెళ్ళై ఉన్న వారికి అయితే తప్పదు. పెళ్ళై ఉన్నా కూడా భార్యాభర్తలు విడిపోయే యోచన కనిపిస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా సరే ఎదుటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళతో ఏదైనా అనేటప్పుడు కానీ అడిగేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే యోచన ఎక్కువ కనిపిస్తుంది. దీనివల్ల నష్టపోతారు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నారండి, జాగ్రత్తగా అడగాలి. గట్టిగా అడిగితే ఖచ్చితంగా నేను ఈయనపోయి ఏం చేసుకుంటా అంటే ఏం చేస్తాం, ఏం చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలకుగా ఉంటే వృషభ రాశి వారికి అదృష్టం బాగుంటుంది. ఏది ఆగస్టు మాసంలో. లేదంటే మాత్రం ఖచ్చితంగా గొడవలు అయితే రోడ్డు మీద పడిపోయేదానికి యోచన ఉంది. అలానే వీరికి 5వ తారీఖు తర్వాత 15వ తారీఖు లోపు ఒక గండం కూడా కనిపిస్తూ ఉంది. ఈ గ్రహస్థితి కూడా మనం గమనించినట్టుదే. ఎందుకంటే ఇక్కడ మనకి శుక్రస్థానం 12వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఎక్కడ? కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ 12వ స్థానం శుక్రుడు కాబట్టి ఆడవారి వలన ఎక్కువ ప్రమాదం జరిగేటువంటిది కానీ, ఆడవారి వలన గొడవలు అవటం కానీ, ఆడవారి వల్ల ఎక్కువ ఇబ్బంది ఆడవారికి కూడా జరిగేలా కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఎదురుగా ఉండే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలానే చిన్న వాళ్ళతో ఎక్కువ తగాదలు అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న పిల్లలతో కాదు, చిన్న స్థాయి వాళ్ళతో. కాబట్టి మీరు డిగ్నిటీగా ఉంటేనే మంచిది. తర్వాత విదేశీయానం ఆగస్టు 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారు విదేశీయానం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రయత్నం చేసి లేకపోయినా పర్లేదు, ప్రయత్నం ఆగకూడదు. వేరే వాళ్ళ ద్వారా, బ్రోకర్ ద్వారా, ఏజెంట్ ద్వారా, కన్సల్టెన్సీ ద్వారా అయితే వెళ్ళకూడదు. డైరెక్ట్గా మీరు ప్రపోజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తారు. కనుక అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో పెళ్లి కాకపోయినప్పటికీ ఇంతకుముందు అనుకున్నటువంటి పెళ్లిళ్ళు సంబంధాలు వచ్చినా మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు, కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు. నష్టపోతారు, ఇబ్బంది పడతారు. ఆరోగ్య పరిస్థితి అండి గురువు? ఆరోగ్యం అయితే వీరికి వృషభ రాశి కదా, మజిల్స్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నరదిష్టి, నరకోశ వల్ల వచ్చేటువంటి సమస్యలు, అలానే ఓవర్ బీడింగ్ అయ్యేటువంటి సమస్యలు, ఆరోగ్యం సహకరించక ఫైబ్రాయిడ్స్ వచ్చేటువంటి సమస్య కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ప్రకృతి వైద్యం ఎక్కడైతే ఉంటుందో వీరికి లభ్యపడుతుందో అక్కడ కనుక కొంచెం ప్రకృతి వైద్యం చేసుకుంటే కొంతమేర అయితే వీరికి తగ్గేదాగేదైతే కనపడుతుంది. కుజుడు వచ్చేసి 2వ స్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపోతే పితృశాపాలు, పూర్వీకుల దోషాలు కూడా కొంచెం కనపడతా ఉన్నాయి. కాబట్టి దీని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎక్కడైనా నది, ఏరు, సెలయేరు, వాగుకుంట, కాలువ, సముద్రం లాంటివి ఏమైనా ఉంటే అక్కడ గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు తీసుకుని అన్ని పాకులు చెప్పులు తీసుకువెళ్ళి ఇక్కడ వదిలివేసేసి స్నానం చేసి పక్క వచ్చేయాలి. ఇది వీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీరికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? నిరుద్యోగికి అయితే ఈ మాసం కొంచెం కష్టకరమైనటువంటి ఉంటుంది. సెప్టెంబర్ వరకు
నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా అలానే ఉంటారు. వ్యాపారం అయితే మాత్రం చాలా పెట్టుకోవచ్చు. వ్యాపారంలో చిన్నపాటి వ్యాపారం అయినా పెద్దపాటి వ్యాపారం అయినా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక వ్యాపారం చేసుకుంది వేరు, నిరుద్యోగులు ఉద్యోగం చేసుకుంది వేరు. ఇక వృషభ రాశి వారికి ఉద్యోగమైనా వ్యాపారమైనా మరే ఇతర సమస్యలైనా కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా మనం అనుకుంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కాలినప్పుడు, ఏదైనా పనులు దూరంగా అయినప్పుడు ఏమనుకుంటాం అంటే జాతక ప్రకారం బాలేదు, నక్షత్ర ప్రకారం బాలేదు, నాకు దరిద్రం ఇంతే, నేను ఇంతే అని సమర్థించుకున్న వారిలో వాళ్ళే అలా కూర్చుని పోతారు. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన ఉంటుందండి. మనకి ఏదైనా అవ్వట్లే పని అంటే మన మీద ఎవరైనా తప్పులు చేశారేమో, మన మీద ఎవరైనా హిప్నోటిక్ బ్లాక్మెయిల్ చేయించారేమో, మన మీద ఎవరైనా అలా చేపిస్తేనే ఆ ప్రకారంగా మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళవన్నమాట. కాబట్టి అలా ఏమైనా ఉందా అన్నప్పుడు మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క వృషభ రాశి వారికి నరదిశి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఎక్కువ నరదిష్టి. ఆ నరదిష్టి పోవడానికి ఖచ్చితంగా పరిహారం అయితే చేసుకోవాల్సింది. నరదిష్టి ఒకటే కాదండి, నరదిష్టితో పాటు ఇంకా గర్భసంచి ప్రాబ్లం రావడం, స్త్రీలకి అయితే యూట్రస్ ప్రాబ్లం రావడం, పురుషులకి అయితే కనుక కొంచెం పైబ్లడ్ సమస్యలు రావడము, ఓవర్ హీట్ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే శుక్రుడు మళ్ళీ కూడా కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో ఇంకా ఎక్కువ ఇలాంటి కనిపించే నిద్ర పట్టకపోతాం, ఆందోళన, చిరాకు ఇలాంటి చాలా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎదుటి వారిని నమ్మకూడదు. ఎవరైనా ఇప్పుడు మనం చెప్పున్నాం ఎదుటి వాళ్ళని ఇట్లా ఉన్నది అని చెప్పిస్తున్నాం, ఎవరైనా సరే మన మీద దండెత్తి యోచన కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి వృషభ రాశి, ఎదుటి వారికి సహాయం చేయాలనే అటువంటి రాశివారు. కాబట్టి వీరు ఎదుటి వారి పైన ఏదైనా చేపిస్తుంటారు. అంటే వృషభ రాశి వాళ్ళ పైన ఏదైనా చేపించే ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలుసుకొని ఉంటుండాలి. దొంగ గురువులు నమ్మకూడదు, దొంగ గురువుల దగ్గరికి వెళ్ళకూడదు. అలానే వీరికి ఏదైనా అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదన్నా, వ్యాపారంలో నష్టపోతున్నామన్నా, లేకపోతే ఇంకేదైనా సమస్య అవుతుంది నాకు అర్థం కావట్లేదన్నా కూడా ఇవన్నిటికీ కూడా కొంతమేర ఉపశమనం దొరకడానికి ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గర సంప్రదిస్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడమా, దాని దగ్గర ముందుగా వీరికి చేసుకోవడం ఉంటుంది. దాంతోపాటు వీరికి ఎన్నో రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు కలపాలి. అలానే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నం చేస్తే అలానే మనకి ఆగస్టు మాసంలో అయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి యోచన కల్పిస్తుంది. విదేశీయానం కూడా వీరు 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి విదేశీయానం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఏది మనకి ఆగస్టు మాసంలో 2026 సంవత్సరంలో. కాబట్టి దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి వీరు. దాంతోపాటు కొన్ని వస్తువులు కూడా వీరు నా దగ్గరికి అందరూ రాలేరు, ప్రతి ఒక్కరు కూడా రావాలంటే కష్టం. కాబట్టి మనం చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారికి చెంతకే చేసేట సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంపాదించవచ్చు. మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. దాంట్లో వృషభ రాశి వారికి కొన్ని చూపిస్తాను. ఆ వస్తువులు వారు ఎట్లయినా సరే తీసుకునే విధంగా అయితే మన దగ్గరికి వచ్చేదాకా లేకుండా వారికి మంచి శుభకరమైనటువంటి విశేషంగా ఉంటుంది. ఇలానే ఉంగరం, వారి పేరు, వారి నక్షత్రం, వారి సమస్య, ఈ మూడుని బట్టి ఉంగరం సైజు మారుతుంది, ఉంగరం ఈ కలర్ మారుతుంది. ఇది హగ్గిక్ అంటారు. ఇలాంటి హగ్గికి వెనక 3 యంత్రాలు ఉంటాయి. ఇలాంటి రేకుల మీద, రాగి రేకుల మీద 3 యంత్రాలు వేసి దాని లోపల పెడతాం అనమాట. ఇవన్నీ కూడా వారికి సకాలంగా సానుకూల పడేలాగా, వారి యొక్క జీవితం అంతా కూడా బాగుండేలాగా చేసి మనం ఇవ్వడమే జరుగుతుంది ఉంగరం. దాంతోపాటు వృషభ రాశి కాపాడటం వలన ఈ నల్ల కుంకుమ, ఇది కుంకుమ నల్లగా ఉంటుంది. ఇది మన బ్రాండ్తోనే ఉంటుంది, నా బొమ్మ ఉంటుంది, మన బ్రాండ్తోనే ఉంటుంది. ఇది నల్ల కుంకుమ అంటారు. ఈ కుంకుమని మనం ప్రతినిత్యం భస్మం అండి, ఇది భస్మం ఉంటుంది. ఈ కుంకుమను ప్రతినిత్యం కూడా ధరించుకోవడం, నుదుటిన ధరించుకోవడం వలన మన మీద ఎవరైనా చెడు చేసినా చెడు వెళ్ళిపోతుంది. మన మీద చెడు క్రియలు ఉన్నా కూడా అవి కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతూ ఉంటాయి. ఇక దీనితో పాటు మనకి ఆరావళి కాటుక, ఇది ఎవరికైనా కావాలని కూడా సంపాదించవచ్చు. 15 రోజులు పడుతుంది ఆర్డర్ వెళ్ళడానికి. ఈ ఆరావళి కాటుకు కూడా మంచి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడింది. కుబేరుతో కూడినటువంటి లక్ష్యం వారు మన ఇంటికి వచ్చేలా కనిపిస్తున్నారు. కాబట్టి కుబేర కుంకుమ కూడా మీరు వాడుకోవచ్చు. ఇకపోతే దీంతో పాటు మనకి వృషభ రాశి వారికి దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఇలాంటి దేవుడు అనుగ్రహం రావాలంటే కదా ముందు మనం గ్రహించుకోవాలి. మనకి ఏదైనా పనులు అవ్వట్లేదంటే వాళ్ళని నేను తిట్టకూడదు. మనకి ఏదైనా కావట్లేదంటే మన దరిద్రం బాలేదా, మన గోచారం బాలేదా, మన టైం బాలేదా, మనకి జాతకం చూసుకోవాల్సింది మనం, వాళ్ళని కాదు. కాబట్టి ఆ జాతకం తగ్గట్టుగా మనం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా అన్ని రకాలుగా రంగాల్లో ముందుకెళ్ళేదానికి అయితే బాగా కనిపిస్తుంది. దీంతో పాటు ఈ యొక్క వృషభ రాశి దేవుని అనుగ్రహం ఏం కావాలంటే కనుక ఎక్కడైనా సరే ఈ యొక్క శివాలయాలు అంటే పంచామృత అభిషేకం చేసుకోవాలి. అలానే ఈ యొక్క ఈయన ఉంటారు చూసారా సాయిబాబా గారు ఊదిలోను ఒక కొబ్బరికాయ వేసుకొని అక్కడ ఏదైనా గురువారం అన్నాభిషేకం కానీ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి కలిసి వచ్చిన యోచన, యోగ్యత, గ్రహాల యొక్క స్థితిగతులు, ఒక గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరికి లభ్యపడేసి అన్ని రకాల గ్రహాలు స్థితిగతులు కూడా వీరికి సమకూలంగా ఉండేలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అయితే వీరు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఈ మాసం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.